కడప జిల్లాలో వైసీపీ నేతల ఓట్లు గల్లంతయ్యాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సర్వేపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ కలెక్టర్కు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. అమ్జద్ బాషా ఓటు 2002 జాబితాలో మిస్ అయిందని తెలిపారు. తమ ఫ్యామిలీ ఓట్లు గల్లంతయ్యాయని అమ్జద్ బాషా ఆరోపించారు. ఓట్ల గల్లంతుపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మేము 99లో ఓటు వేసినాము. ఓటు లేదు అంటే ఎక్కడ పోయింది? నేను ఓటు ఎక్కడ వేసినట్లు ఇంక కడపలో ఏంటంటే ఇంకొక కన్ఫ్యూజ్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నారా? కడప కార్పొరేషన్ కాకముందుకు కడపకు సంబంధించినటువంటి మరి ఏదైతే 2002లో లింక్ చేయాలి అని చెప్తే 2002 ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేశాం. 2002 ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేస్తే మా డోర్ నెంబరే అసలు గల్లంతయింది. సో మాకు పక్కన 19/4/18 వరకు డోర్ నెంబర్లు ఉన్నాయి. తర్వాత 19/4/25 మిగతా డోర్ నెంబర్లన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది. అంటే ఏంటి ఇది? ఎలా 2002కు సంబంధించి ఆ ఓటర్ లిస్టులో మా డోర్ నెంబరు, మా ఓట్లన్నీ, మా ఇంటికి సంబంధించిన ఓట్లన్నీ కూడా గల్లంతు కావడం జరిగింది. అంటే ఇది ఒక కుట్రనా ఏంటి అనేది కూడా ఈరోజు కలెక్టర్ గారిని కూడా. కడప జిల్లాలో వైసీపీ నేతల ఓట్లు గల్లంతయ్యాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సర్వేపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ, గుడ్ మార్నింగ్. మొత్తంగా ప్రజల ఓట్లే కాదు, ప్రజాప్రతినిధుల ఓట్లు కూడా కడప జిల్లా వ్యాప్తంగా గల్లంతైనట్టు తెలుస్తోంది. సో ఏంటి డీటెయిల్స్? సర్వే సందర్భంగా తమ ఓటర్లు గల్లంతయ్యాయంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా కడపకు పనిచేశారు. తర్వాత గతంలో కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. తర్వాత ఆయన చాలా సుదీర్ఘ కాలంగా అదే డోర్ నంబర్ లో ఉంటున్నారు, 19/4/20లో. అయితే తమ ఈ 2002 సంబంధించిన ఓటర్ జాబితాలో మొత్తం ఈ కుటుంబానికి సంబంధించిన ఓట్లే లేవని చూపించడంలో కొంత ఆందోళన వ్యక్తమైంది. దీనిపైన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లాగే మైదుకూరు ఎమ్మెల్యే శక్తిపల్లి రఘురామిరెడ్డికి సంబంధించినటువంటి నక్కదిన ఏదైతే చాపాడు మండలం నక్కదిన గ్రామంలో శక్తిపల్లి అని ఇంటి పేరుతో ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా మొత్తం గల్లంతైనట్లు వైసీపీ నేతలు గుర్తించారు. దీనిపై కూడా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సర్వేలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఏదైతే ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే ఈ బిఎల్ఏలు ఏదైతే బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో టీడీపీ సంబంధించిన వారికి సంబంధించి ఈ ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారిక డేటా ఎట్లా అందుతోంది, వాళ్ళకి ఎలా చేరుతుంది అనే దాని మీద కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులకు ఉండాల్సినటువంటి లాగిన్ సంబంధించినటువంటి పాస్వర్డ్ యాప్ ఏదైతే ఉందో యాక్సెస్ ఉందో ఆ యాక్సెస్ టీడీపీ నేతలు యాక్సెస్ చేస్తున్నారు. తర్వాత వైసీపీ సానుభూతి పట్ల ఎవరు ఉంటారో, వైసీపీకి అనుకూలంగా ఎవరు ఉంటారో వారి యొక్క ఓటును కావాలనే ఉద్దేశపూర్వకంగా తొలగించే కార్యక్రమం చేపడుతున్నారని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. మొత్తానికి సమాజంలో పలుకుబడి వ్యక్తులుగా, తర్వాత ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన తమ ఓట్ల గల్లంతే అయితే ఇంకా సామాన్య కార్యకర్తల పరిస్థితి, సామాన్య ప్రజల పరిస్థితిని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అమ్జద్ బాషా లేవనెత్తిన అంశాల మీద కావచ్చు, తర్వాత జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అంశాల పైన కావచ్చు, జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేసి దర్యాప్తు చేయాలి. లేని పక్షంలో దీనిపైన ఆందోళన చేస్తాం, తర్వాత న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ.